రాత్రి 10:30 అయ్యింది. నేను నా గది తలుపులు తెరిచాను. ఎదురుగా నిశ్శబ్దంతో నిండిన చీకటి. బయట కుండపోత వర్షం. కరెంటు లేదు. తలుపు దగ్గరే నిలబడి ఉన్నాను. లోపలికి అడుగు పెట్టాలనిపించలేదు. గదంతా నా మనసులాగే అస్తవ్యస్తంగా ఉంది. నా తీరని కలలు, చేజారిన విజయాలు, చేరని గమ్యాలు అన్నీ అక్కడక్కడా పడేసిన పాత పుస్తకాల మధ్య అక్షరాలుగా మిగిలిపోయాయి. నాకు తెలియకుండా వెతుకుతున్న నా చేతివేళ్లకు ఏదో తగిలింది. అది విరిగి జీవం లేని ఓ చిన్న కొవ్వొత్తి చీకటిలో చివరి వెలుగు కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. నాలాగే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఒక చెంపపెట్టులా గాలి బలంగా నా ముఖాన్ని తాకింది. నేను కిటికీ మూసెయ్యాలని కిటికీ దగ్గరికి వెళ్ళాను. కాని ఎందుకో ఆ క్షణంలో ఆగిపోయాను. నా హృదయం ఎన్నడూ లేనంత బరువుగా ఉంది. కిటికీని నెమ్మదిగా మూసి వెనక్కి తిరిగి పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో బరువైన హృదయంతో కూలిపోయాను. నా కళ్ళలో నీళ్లు ఎప్పుడు మొదలయ్యాయో కూడా తెలియదు. ఇంకా ఎందుకున్నాను, ఏమి చేస్తున్నాను? నాకు తెలుసు, ఓటమి కూడా ఈ ప్రయాణంలో భాగమే. కాని ఎప్పటికీ గమ్యాన్ని చేరనివాడు ఆ గమ్యం కోసం పుట్టలేదేమో కదా. అప్పుడు ఆ మార్గం నాది కాదేమో కదా. నా కళ్ళలో నీళ్లు ఇంకా ఆగడం లేదు. ఇది చాలు, ఇక జీవించాలనే కోరిక లేదు. నాకు నేను చెప్పుకున్న అబద్ధాలు చాలు. ఇంకో అవకాశం నాకొద్దు. నాకు కావలసింది ఒక్కటే, నిశ్శబ్దం. కొవ్వొత్తివైపు చూస్తే అది గాలికి రెపరెపలాడుతూ బలహీనంగా వెలుగుతోంది. నేను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో గుర్తులేదు. దూరంగా ఎక్కడో ఏదో మృదువైన చప్పుడు. నా శరీరం ఇక్కడే ఉన్నా నా ఆత్మ ఎక్కడ ఉన్నట్టుంది. ఇది నిద్ర లేక మరొక ప్రపంచానికి ఆరంభమా?